సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి గోరంటాకు ఇస్తూ ఉంటారనమాట. సో ఇది దేని గురించి ఇస్తూ ఉంటారు అండ్ తీసుకుంటే ప్రెగ్నెన్సీలో వేడి చేస్తుందని కామెంట్ వచ్చిందనమాట. అండ్ తీసుకున్న తర్వాత పిల్లలకి అంటే మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తీసుకుంటాం కదా, సో డెలివరీ అయినాక పిల్లలకి కాళ్ళు చేతులు పగలకుండా అండ్ దాని తర్వాత చిన్న చిన్న పుండ్లు ఇలాంటివి రాకుండా ఉంటాయి కదా, దాని గురించి తీసుకుంటున్నాము. సో ఇది తీసుకోవడం వల్ల వేడి చేస్తుందా అని అడుగుతూ ఉన్నారనమాట. సో కంపల్సరీ ప్రెగ్నెన్సీలో ఈ గోరింటాకు తీసుకోవడం వల్లనైతే మంచి అది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తూ ఉంటుంది, కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు. వేడి చేస్తుంది అని అంటే మీరు దాంట్లో చింతపండు లేదా లెమన్ ఇలాంటివి ఏమన్నా కలిపి తీసుకుంటే కొంచెం వేడి చేస్తుంది ఆ రోజు వరకే. సో దీనికి తగ్గట్టుగా మీరు దాని తర్వాత కొంచెం రాగి జావ కానీ ఏదన్నా దానికి అంటే చలవ చేస్తున్నట్టుగా ఏదైనా తీసుకుంటే సెట్ అయిపోతుంది. సో వేడి చేయడం అని అంటే అది లైఫ్ లాంగ్ అయితే ఏమీ ఉండదు, నెక్స్ట్ డే దాని రిజల్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట వేడి చేయడం వరకు. అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చిన్నపిల్లలకి అంటే కడుపులో ఉన్న పిల్లలకి చిన్నప్పుడు ఏంటంటే మనకి అంటే ప్రెగ్నెన్సీలో ఏంటంటే పిల్లలు తెల్లగా పుడతారు అండ్ దాని తర్వాత చిన్న చిన్న పుండ్లు అవ్వకుండా ఉంటాయి అనేసి, ఒకవేళ ఏదైనా దెబ్బ తగిలినా కానీ వెంటనే తగ్గిపోతుంది, వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ లాగా ఇది పనిచేస్తుందని ఇస్తూ ఉంటారనమాట. సో ఇది చాలా మంచిది. సో చెట్ల నుంచి వచ్చింది ఏదైనా సరే మనకి మంచే చేస్తుంది కానీ చెడైతే ఏం చేయదండి. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీకు వీలైతే అంటే సాఫ్రాన్ చాలామంది తీసుకుంటూ ఉంటారు, కుంకుమ పువ్వు. సో కుంకుమ పువ్వు తీసుకోలేని వాళ్ళు ఈ గోరింటాకు తీసుకోండి. సో దీనివల్ల పిల్లలు తెల్లగా పుడతారనేది అయితే అంత వాస్తవం కాకపోవచ్చు, కాకపోతే దీనివల్ల ఏంటంటే మనకి మంచి యాంటీబ్యాక్టీరియా అంటే యాంటీబయాటిక్ లాగా ఇది యూజ్ అవుతుంది. అండ్ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కొంచెం జ్వరాలు ఇలాంటివి ఏమైనా కానీ తొందరగా రావన్నమాట పిల్లలకి. సో మీకు కూడా చాలా మంచిది తీసుకోవడం వల్ల. సో ఇది ఎప్పుడు తీసుకోవాలి అని అంటే 5th మంత్ తర్వాత తీసుకోండి. 6th మంత్ స్టార్టింగ్ నుంచి మీరు మంత్లీ వన్స్ కానీ లేదంటే మంత్ ఎండ్ అంటే మొత్తం ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఎండింగ్లో తీసుకోండి. 39 వీక్స్ 40 వీక్స్ టైంలో తీసుకుంటే కూడా మంచిదే. లేదంటే 5th మంత్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మీరు తీసుకోవాలి కానీ ఎక్కువగా తీసుకోవద్దు. ఎక్కువగా తీసుకుంటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చి సో వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదొక్కటి తప్ప దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు. సో హ్యాపీగా మీరు గోరింటాకుని తీసుకోవచ్చు. సో వేడి చేస్తుంది అనేది మాత్రం వాస్తవం కాదు. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.